నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించనున్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. సొసైటీ పాలక మండళ్లకు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై మంత్రులతో చర్చించనున్నారు సీఎం రేవంత్. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరు, బదిలీలపై చర్చించే అవకాశం ఉంది. నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించనున్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. సొసైటీ పాలక మండళ్లకు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై మంత్రులతో చర్చించనున్నారు సీఎం రేవంత్. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరు, బదిలీలపై చర్చించే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ఖచ్చితంగా దాదాపు చాలా రోజులు ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా మంత్రులందరితో కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్లో, పోలీస్ కమాండ్ కంట్రోల్లో మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సాధించినటువంటి విజయాలతో పాటు రాబోయే కాలంలో చేపట్టబోయేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన విషయాలతో పాటు ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హిల్ 2 ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలు, అదేవిధంగా ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి డీలిమిటేషన్ సంబంధించిన ప్రక్రియకు సంబంధించిన విషయాలపై కూడా మంత్రులతో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఐఏఎస్, ఐపీఎస్ల అధికారుల పనితీరుకు సంబంధించిన విషయాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా ఆరా తీసే అవకాశం. ఇటీవల కాలంలో గ్లోబల్ సమ్మిట్లో దాదాపు 5,75,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి కాబట్టి వాటికి సంబంధించిన వివరాలపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రభుత్వ తీరుపై కూడా తీవ్ర విమర్శలు చేశాడు. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో కొన్ని గ్యారెంటీలు ఇంకా అమలు చేయలేదు. చాలా పథకాలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలను మభ్యపెట్టారు, రియల్ ఎస్టేట్ బ్రోకరిజం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనే వ్యాఖ్యలు నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారు. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా ధీటుగా సమాధానాలు చెప్పాలి, ఏ విధంగా మంత్రులు దీనిపై చర్చించాలనే దానిపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో కూడా చాలా వరకు పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని పథకాలు ఏదైతే ఉందో వాటికి సంబంధించిన అమలు కావచ్చు, వాటికి సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్ణయించాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అది మంత్ ఎండింగ్లో నిర్వహించాలా లేదా నెక్స్ట్ మంత్ ఏమైనా నిర్వహించాలా, ఆ డేట్లను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా ఈరోజు తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రధానంగా పారిశ్రామిక భూములపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటే అనేక అంశాలు, ప్రధానంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచినటువంటి ఈ సర్పంచ్లకు సంబంధించిన విషయాలతో పాటు కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించిన విషయాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల దగ్గర వివరాలు తీసుకునే అవకాశం ఉంది. చాలామంది ఇప్పటికే 18 ఎమ్మెల్యేలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంత వెనుకబడిపోయినట్లు కూడా ఇప్పటికే రిపోర్ట్ తీసుకున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన వారిపై కూడా కొంత సీరియస్గా వివరించే అవకాశం ఉంది. ప్రస్తుతము ఈరోజు మంత్రుల సమావేశంలో కూడా అనేక వీటి విషయాలపై కూడా మంత్రులతో చర్చించే కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా శీతాకాల సమావేశాలు, హిల్ 2 ప్రాజెక్టు కావచ్చు, మరోవైపు
రాబోయేటువంటి ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన విషయాలు ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు నిర్వహించాలి, అదే దానిపై పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా తిప్పికొట్టాలన్న దానిపై కూడా ఈరోజు మంత్రులకు దిశానిర్దేశం చేసి సాయంత్రం 4 గంటలకు మంత్రులందరూ కూడా అటెండ్ కావాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ బంజారాహిల్స్లో మంత్రులతో కీలక సమావేశంలో అనేక నిర్ణయాలపై కూడా ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. వీరిని ఏ కోణాల్లో విచారించే అవకాశం ఉంది? ఈ కేసులో ఇంకా ఎవరెవరిని విచారించే అవకాశం ఉంది? కేసులో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క కేసుకు సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా ఎస్ఐబి ఓఎస్సీగా ప్రభాకర్ రావును ఎవరు నియమించారు, దానికి సంబంధించిన నియమించడానికి నీ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి అనే దానిపైన కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ర కూడా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ర కూడా విచారించారు సిట్ అధికారులు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారులను కూడా విచారించారు. అయితే మొత్తానికి చూస్తే మాత్రము మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కూడా నోటీసులు జారీ చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో దీనికి సంబంధించి దర్యాప్తుకు హాజరు కావాలని చెప్పి కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే కేసుకు సంబంధించి నవీన్ చంద్ర కూడా విచారించారు. అంతేకాకుండా ఈ కేసులో ఇప్పటికే ఒక ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఫోన్ నంబర్ ఏ నంబర్లు ఇచ్చారు ప్రభాకర్ ఓఎస్డీగా నియమించిన దాని తర్వాత ఆ నంబర్లకు సంబంధించిన ఆధారం కావచ్చు, ఇతర సంబంధించిన సాక్ష్యాలకు సంబంధించి అన్నిటిని కూడా సిట్ అధికారులు యొక్క దర్యాప్తును వేగవంతం చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు చూస్తే మాత్రం ఈ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావును ఇప్పటికే కస్టడీలో విచారిస్తున్న సిట్ అధికారులు మాత్రము చాలా కీలకమైన విషయాలు కూడా రాబట్టారు. ఎందుకంటే ఆ ప్రత్యక్ష సాక్షులు తమ ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి కూడా దీనిపైన ఇప్పటికే స్టేట్మెంట్ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఎవరెవరు యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన యొక్క ఫోన్ నెంబర్లు ఇచ్చారో ఆయా ఫోన్ నెంబర్లు కావచ్చు, అంతేకాకుండా స్టేట్మెంట్ ఇచ్చారో యొక్క వారి ఫోన్ నెంబర్లు పూర్తిగా టాలీ చేస్తున్నారు. అంతేకాకుండా దీని ఆధారంగా చూస్తే ఇంకా ఇంకొంతమంది కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో దర్యాప్తు వేగవంతం చేయాలని చెప్పి కూడా అంతేకాకుండా హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా అవకాశం ఉంటే తాను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి చూస్తే మాత్రము హైదరాబాద్ సిపి సజ్జనార్ మాత్రం దగ్గరుండి ఈ యొక్క కేసులు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క సిట్టుకు సంబంధించిన నేపథ్యంలో చూస్తే మాత్రము మరింత వేగవంతం చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే చాలా మంది కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ ఒక జూబ్లీకి సంబంధించిన పిఎస్ యొక్క సిట్ కార్యాలయానికి కూడా హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులు జారీ చేశారు. అయితే నవీన్ చంద్ సంబంధించిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ విషయంలో మాత్రము ఓఎస్డీగా ఎలా నియమించారని దానిపైన కూడా ఆ యొక్క దీనికి సంబంధించి విచారించినట్లుగా మనకు పూర్తిగా సమాచారం తెలుస్తుంది. మరోవైపు చూస్తే ఆ యొక్క ఫోన్ నంబర్లకు సంబంధించిన ఆధారాలు కావచ్చు, అంతేకాకుండా ఓఎస్డీగా నియమించిన దాని తర్వాత ఇంకా ఎలాంటి అంశాల్లో ప్రభాకర్ రావు ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడో దానిపైన కూడా పూర్తిగా విచారణ కూడా కొనసాగించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.
నేడు గ్రామ పంచాయతీల్లో కొత్త పాలక మండళ్ల ప్రమాణ స్వీకారం జరగనుంది. కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు సంబంధిత పంచాయతీ కార్యదర్శులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1205 ఏకగ్రీవాలతో పాటు 11,497 సభ్యులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం పంచాయతీ స్థానాలకు 12,702 మంది సర్పంచులు కొత్తగా ఎన్నికయ్యారు. వార్డు సభ్యుల్లో 25,848 మంది ఏకగ్రీవం కాగా 85,955 మందికి ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 1,11,803 మంది వార్డు సభ్యులుగా గెలిచారు. 3 విడతల వార్డు సభ్యుల ఎన్నికల అనంతరం 12,702 మంది ఉప సర్పంచులను ఎన్నుకున్నారు. నేడు వీరందరికీ ప్రమాణ స్వీకారం ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీనికి అనుగుణంగా అధికారులు సన్నాహాలు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నమూనాలో వారి ప్రమాణ స్వీకారాలు జరగనున్నాయి. అనంతరం కొత్త సర్పంచులకు ప్రత్యేక అధికారాలను, బాధ్యతలను అప్పగిస్తారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నేడు కొత్త సర్పంచ్లు, వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, 22 నెలల సుదీర్ఘ అధికారుల పాలన తర్వాత గ్రామాల్లో ఈరోజు పాలక వర్గాలు కొలువు తీరబోతా ఉన్నాయి. ఇటీవల జరిగినటువంటి 3 విడతల్లో ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు పూర్తి కావడం జరిగింది. 12,702 సర్పంచులుగా ఎన్నిక కావడం జరిగింది. ఉప సర్పంచులుగా కూడా 12,702 మంది ఎన్నిక కావడం జరిగింది. 1,11,803 వార్డు సభ్యులకు కూడా ఎన్నికలు పూర్తి కావడం జరిగింది. ఈరోజు పూర్తి స్థాయిలో పాలక వర్గాలు కొలువు తీరబోతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రోజు అపాయింటెడ్ డేను కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ దీనికి సంబంధించి ఏదైతే ఈరోజు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ప్రతిజ్ఞ చేసే ఏదైతే ప్లెడ్జ్ ఉంటుందో దాన్ని ఇప్పటికే ఆయా జిల్లాలకు పంపించడం జరిగింది. ఆయా జిల్లాల నుంచి ఆయా గ్రామాలకు ప్రత్యేకంగా అధికారులు వాటిని తీసుకువెళ్ళి ఈరోజు ఎవరైతే ఈ ఎన్నికల్లో విజయం సాధించడం జరిగిందో వార్డు సభ్యులు, సర్పంచులు, ఉప సర్పంచులు వారితో ప్రమాణ స్వీకారం చేయించబోతా ఉన్నారు. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఏదైతే ఈ ఎన్నికలు ఏవైతే 3 విడతల్లో పూర్తి కావడం జరిగిందో వీటికి సంబంధించి గత 22 నెలలుగా కూడా గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడనే ఉండిపోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలనలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వారికి అధికారాలు లేకపోవడంతో చాలా వరకు సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. మరొక వైపు ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి, ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదల కావాలంటే ఖచ్చితంగా పాలక వర్గాలు ఉండవలసిందే. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దాదాపు 3,000 కోట్లకు పైగా కూడా బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. సో ఈ పాలక వర్గాలు పూర్తయిన వెంటనే ఆ పెండింగ్ బకాయిలు కూడా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా కూడా ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడంతో ప్రతి చిన్న పనికి కూడా గ్రామ పంచాయతీ స్థాయి పనికి కూడా ఎమ్మెల్యే దగ్గరికి కానివచ్చు, లేదంటే కలెక్టర్ దగ్గరికి కానివచ్చు, ఆయా ప్రజలు తమ పనులను మానుకొని ఇన్ని రోజులు కూడా తిరగవలసిన పరిస్థితి వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ఇక కొత్త పాలక వర్గాలు, కొత్త సర్పంచులు ఆయా గ్రామాలకు వచ్చారు కాబట్టి ప్రతి చిన్న సమస్య ఏమైనా ఉంటే ఆ గ్రామంలోనే అక్కడ పరిష్కారం అయ్యే విధంగా కూడా సో ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది. మరొక వైపు ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే ఈసారి గెలుపొందిన వారిలో చూసుకున్నట్టయితే సగానికి పైగా కూడా యువత, అదేవిధంగా మహిళలు ఎక్కువగా ఉండడంతో ఈసారి ఎవరైతే గెలుపొందారో ఆయా గ్రామాల అభివృద్ధి బాట పడతాయి, అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్లో ఉన్న నిధులు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే గ్రామాలు ఇక అభివృద్ధి బాట పడతాయని ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. మొత్తానికి గత 22 నెలలుగా కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ పాలక వర్గాలు ఈరోజు పట్టాలెక్కబోతా ఉన్నాయి. ఈ 3 విడతల్లో జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 11వ తేదీ, అదేవిధంగా 14వ తేదీ, 17వ తేదీ ఈ నెలలో 3 విడతల్లో ఎన్నికలు పూర్తి కావడం జరిగింది. ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామాల్లో ఆయా పార్టీలు, ముఖ్యంగా ఇటు ఎమ్మెల్యేలు, అదేవిధంగా కొంతమంది మంత్రులు కూడా ఈ ఎన్నికల్లో ప్రచారం చేయడం జరిగింది. ఎన్నడూ లేనంతగా ఈసారి ఎన్నికల్లో చాలా వరకు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికలు నిర్వహించడం జరిగింది. సో ఈ రోజు కొత్త పాలక వర్గాలు మరి కాసేపట్లోనే కొలువు తీరబోతా ఉన్నాయి. రైట్ రాజు, థ్యాంక్ యూ.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని చింతల్ ఠానాలో సర్పంచ్ బాధ్యతలు ఎవరికి అనే దానిపై సందిగ్ధం నెలకొంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ అభ్యర్థి మురళి హఠాన్మరణం చెందాడు. అయితే నేడు ప్రమాణ స్వీకారం సందర్భంగా సర్పంచ్ బాధ్యతలు ఎవరికి అప్పజెప్తారోనని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా చర్ల మురళి నామినేషన్ వేసి ప్రచారం మొదలుపెట్టారు. ఈ నెల 4న అర్ధరాత్రి గుండెపోటుతో చనిపోయారు. ఈ నెల 11న సర్పంచ్ ఎన్నికల్లో గ్రామస్తులు చనిపోయిన మురళికి ఎక్కువ ఓట్లు వేసి గెలిపించారు. చింతల్ ఠానా గ్రామ పంచాయతీ పాలక వర్గంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సర్పంచ్ బాధ్యతలు ఉప సర్పంచ్ కు అప్పగిస్తారా లేక మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా అనే చర్చ కొనసాగుతోంది. ఏలూరు జిల్లాలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మ్యాంగో బే కల్చరల్ రిక్రియేషన్ క్లబ్ లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో 150 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి 80 కార్లను స్వాధీనం చేసుకున్నారు. క్లబ్ లో ఆడేదంతా తెలంగాణ, ఉమ్మడి కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రముఖులుగా పోలీసులు గుర్తించారు. నూజివీడు పరిసర ప్రాంతాలే కాకుండా తెలంగాణ నుండి వచ్చిన పేకాట రాయుడు అరెస్ట్ చేశారు. నిర్వాహకులు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి అంటూ జూదరులను పిలిచి పేకాట ఆడిస్తున్నారని డీఎస్పీ తెలిపారు. వీరంతా పోలీసులను చూడగానే బ్యాగులు విసిరేసినట్లు తప్పించుకునేందుకు యత్నించినట్లు తెలిపారు. జూదరుల దగ్గరికి దొరికిన సొమ్ము సుమారు 18 లక్షల రూపాయల నగదును సీజ్ చేసినట్లు నూజివీడు డీఎస్పీ తెలిపారు. ఆగిరిపల్లి మండలంలో మ్యాంగో బే రిక్రియేషన్ సొసైటీకి సంబంధించి ఒక పోలీసు రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున జోత గృహాన్ని నడుపుతున్నారని చెప్పి ఆర్గనైజర్స్ మాకు అందిన ఖచ్చితమైన సమాచారం మీద ఇలా చేయడం జరిగింది. ఇక్కడ మేము చూసి వచ్చిన తర్వాత దగ్గరికి 150 పైసలకు ప్లేయర్స్ వచ్చి ఇక్కడ ఈ జోతం ఆడుతున్నారు. అలాగే 120 కార్లు కూడా ఉన్నాయి. ఒక 50 దాకా 2 వీలర్స్ కూడా ఉన్నాయి. ప్రాథమికంగా పరిశీలించిన మీద ఒక బ్యాంకు ఓపెన్ చేస్తే దాంట్లో 14 లక్షల దాకానేమో క్యాష్ కనబడుతుంది. అలాగే రెండో బ్యాంకు దగ్గర ఒక 4 లక్షలు కనబడుతుంది. ఇంకొక 2 బ్యాంకుల గురించి కూడా ఆరా తీస్తున్నాము. అవి ఎక్కడికి వెళ్ళి ఏమిటని చూస్తున్నాము. మొత్తము 4 చోట్ల ఇది జరుగుతుంది. ఈ జరిగిన ఇది ఏంటంటే ఈ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పి ఆర్గనైజర్స్ దీన్ని కొంతమంది ఈ యొక్క ప్లేయర్స్ ని రప్పించడం జరిగింది. వీళ్ళు అవుట్ సైడ్ స్టేట్ నుంచి కూడా కొంతమంది 25% దాకా అవుట్ సైడ్ స్టేట్ నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా రావడం జరిగింది. దాని మీద మాకు ఖచ్చితమైన సమాచారం మీద మేము ఇది వర్కౌట్ చేసాం. శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. నెదర్లాండ్ విమానంలో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగులు మెయిల్ పంపారు. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులను కిందకు దింపిన ఎయిర్పోర్ట్ సిబ్బంది విమానంలో బాంబు స్క్వాడ్ తో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. విమానంలోని పలు విమానాల్లో సోదాలు చేశారు. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇటీవల శంషాబాద్ విమానాశ్రయానికి వరుసగా బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ రావడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. మొన్న నిధి, నిన్న సమంత హీరోయిన్లను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు ఫ్యాన్స్. అభిమానుల అత్యుత్సాహంతో హీరోయిన్లు ఇబ్బందులు పడుతున్నారు. ది రాజాసాబ్ ఈవెంట్ లో నిధి అగర్వాల్ ఇబ్బంది పడిన సంఘటన మరొక ముందే సమంతకు కూడా అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తాజాగా హైదరాబాద్ లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన సమంత తిరిగి తన కారు వద్దకు వెళ్తుండగా అభిమానులు ఒక్కసారిగా సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దీంతో సమంత ఇబ్బంది పడ్డారు. బాడీగార్డులు ఆమెను జాగ్రత్తగా కారు ఎక్కించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రీవారిని సినీ నటుడు రోషన్ కన్కాల దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నా పేరు రోషన్ కనకాల. ఈరోజు తిరుమల దర్శనం అయింది, చాలా బాగా జరిగింది. సో మళ్ళీ స్వామివారి ఇక్కడికి తిరగాలని కోరుకుంటున్నాను. అలాగే మా సినిమా కూడా మీకు ఏమైనా సమయం దొరికితే వెళ్ళి థియేటర్ చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. అనౌన్స్ చేస్తామండి తొందరలో, ఇంకా ఒక సంక్రాంతి లోపల అనౌన్స్ చేద్దామని వెయిటింగ్. నా పేరు రోషన్ కనకాల. ఈరోజు తిరుమల శ్రీవారిని మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక సంక్షేమ ఫలాలు ప్రజలు అందుతున్నాయని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆశీర్వాదం తీసుకుందామని మేమందరం కూడా కలిసి వచ్చాము. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పథకాలు ప్రజలకు అందుతున్నాయి. ఇంకా అభివృద్ధి జరగాలి, బాగా జరగాలి, ప్రజలు బాగుండాలి, పంటలు బాగా రావాలి, అన్నీ బాగుండాలని చెప్పి స్వామివారికి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీర్వాదం తీసుకుందామని మేమందరం కూడా కలిసి వచ్చాము. మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందారం ఎక్స్ రోడ్ వద్ద ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని వెనుక నుండి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్ర నుండి 23 మంది కూలీలతో కరీంనగర్ కు వెళ్తుండగా ఈ ఘోరం చోటు చేసుకుంది. డ్రైవర్ మూత్రం పోసుకునేందుకు రోడ్డు పక్కన బొలెరో వాహనం ఆపాడు. ఊహించని రీతిలో అతివేగంగా వస్తున్న లారీ వెనుక నుండి ఢీకొట్టింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందారం ఎక్స్ రోడ్ వద్ద ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని వెనుక నుండి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్ర నుండి 23 మంది కూలీలతో కరీంనగర్ కు వెళ్తుండగా ఈ ఘోరం చోటు చేసుకుంది. డ్రైవర్ మూత్రం పోసుకునేందుకు రోడ్డు పక్కన బొలెరో వాహనం ఆపాడు. ఊహించని రీతిలో అతివేగంగా వస్తున్న లారీ వెనుక నుండి ఢీకొట్టింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్షతగాతులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎంతమంది మరణించారు? గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? వారి వివరాలు ఏంటి? ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. రోడ్డు ప్రమాదంలో కూడా 3 మహిళలు అయితే మృతి చెందారు. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి జైపూర్ మండలం ఇందారం ఎక్స్ రోడ్ వద్ద కూడా ఆగి ఉన్నటువంటి బొలెరో పికప్ వాహనాన్ని కూడా లారీ వెనుక నుంచి ఢీకొనడంతో కూడా ఈ ప్రమాదం జరిగింది. మొత్తం కూడా ప్రమాద సమయంలో వాహనంలో కూడా మొత్తం 15 మంది ఉన్నారు. అందులో 3 మహిళలు సరిపోగా మరొక 14 మందికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. ముఖ్యంగా కూడా వీళ్ళంతా కూడా మహారాష్ట్ర నుంచి పెద్ద కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ కూడా వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్తా ఉన్నారు. వరి నాట్లు వేసేటువంటి పని కోసం వెళ్తున్నటువంటి క్రమంలో కూడా ఈ ఘటన చోటు చేసుకున్న తెల్లవారుజామున
జరిగినటువంటి ఈ ఘటనలో కూడా ఏదైతే 4 మహిళలు చనిపోవడం జరిగింది, మరొక 11 మంది కూడా తీవ్ర గాయాలైనాయి. ఏదైతే వీళ్ళందరూ కూడా ఉదయం తెల్లవారుజామున మూత్ర విసర్జన కోసం అక్కడ ఆగితే కూడా లారీ వాహనం వెనుక నుంచి వచ్చి కూడా బులోరే వాహనాన్ని కూడా లారీ బలంగా ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన స్పాట్ లోనే కూడా 3 మహిళలు చనిపోయారు, మరొక 12 మంది తీవ్రంగా గాయపడే వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అవుతారు. అందులో 3 పరిస్థితి కూడా విషయంగా ఉన్నట్టుగా డాక్టర్లు తెలిపింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఘటన అయితే మంచిర్యాల జిల్లాలో కలకలం రేపుతారు. కూలీలతో వెళ్తున్నటువంటి వాహనం ప్రమాదానికి గురి కావడంతో కూడా అటు కూలీలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతారు. ఇప్పుడే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి ఏదైతే తరలి రావడం జరిగింది. ఏదైతే ఈ ఘటన అయితే మొత్తం కూడా తీవ్రంగా విషాదాన్ని నింపిందని మనం చెప్పొచ్చు. శాలిని. రైట్ అరుణ్, థ్యాంక్ యూ. कितना आदमी? 19 आदमी। नहीं, एक आदमी इधर ही मर गया। दो औरत मर गया। ये 2 औरत उधर दवाखाने में। पूरा 3 आदमी मर गया। किधर से आए? महाराष्ट्र से करीमनगर जा। करीमनगर से क्यों? वो नाट लगाने के लिए। कितना आदमी है? वो पूरा गाड़ी है ना? 3 गाड़ी है ना उधर? नहीं, 3 गाड़ी नहीं, एक ही गाड़ी था। हम फ्रेंड है, वो हमारा ये गाड़ी वाला फ्रेंड। हम आया अभी रुका। कैसा एक्सीडेंट करा? इधर गाड़ी रोकने वाले थे, साइड इंडिकेटर दिया है, तो ये आगे ठोक दिया, स्लो किया हमने गाड़ी। महाराष्ट्र से। कितना आदमी? 19 आदमी। नहीं, एक आदमी इधर ही मर गया। दो औरत मर गया। 2 औरत उधर दवाखाने में। पूरा